देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। चिन्नारेवली गांव में एक जोड़े की खुदकुशी सनसनी बन गई है। आज की नस्ल के बच्चे छोटी छोटी चीज़ों के लिए कीमती जानें ले रहे हैं। तलबा से लेकर बूढ़ों तक बहुत से लोग अपनी जान ले रहे हैं और ये मान रहे हैं कि खुदकुशी ही इनके मसाइल का हल है। लोग मामूली वजूहात पर परेशान होकर वक्त से पहले अपनी ज़िंदगी का खात्मा कर रहे हैं। ख़ासतौर पर नौजवान ज़्यादा खुदकुशी कर रहे हैं। मोहब्बत के नाम पर ज़ाय होने वाली जानों का अब कोई हिसाब नहीं रहा। चिन्नारेवली गांव में एक जोड़े की खुदकुशी दोनों ख़ानदानों में अलमिया का माहौल पैदा कर दिया। तफसीलात के मुताबिक महबूब नगर ज़िला के राजापुर मंडल पुलिस स्टेशन के दायरे अख्तार में आने वाले चिन्नारेवली गांव में इतवार की दोपहर एक जोड़े की खुदकुशी का वाक़या पेश आया। एसआई शिवानंद के मुताबिक गांव की एटी जंगया की 2 बेटियां और एक बेटा है। बेटा एटी शिवा प्रसाद 17 साल को गांव की एक नौजवान लड़की से प्यार हो गया। चूँकि इन दोनों में से कोई भी उम्र का नहीं था, इसलिए उनके वालिदैन ने उन्हें अगले साल शादी करने पर आमादा किया। इतवार की दोपहर न जाने क्या हुआ मालूम नहीं, लेकिन सबसे पहले नौजवान लड़की ने खुदकुशी की। इसकी इत्तला मिलते ही एटी शिवा प्रसाद ने मोदमपल्ली गांव के मुजाफात में एक फार्म में मवेशियों की शेड में फांसी लगाकर खुदकुशी कर ली। 2 कमसिन बच्चों की मौत के बाद गांव में शोक की फिजा छा गई। गांव वाले इस बात पर बहस कर रहे हैं कि क्या नौजवान लड़की बच जाती अगर वो उन अल्फाज को सुन लेती जो उसके वालिदैन ने उससे कही थी। पुलिस ने लाशों को जड़चल्ला अस्पताल मुंतकिल कर दिया। राजापुर के एसआई शिवानंद ने बताया कि नौजवान के वालिद जंगया की शिकायत पर मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी गई है। గ్రామానికి సంబంధించిన ఎట్టి జంగయ్య కొడుకు ఎట్టి శివప్రసాద్ మరియు అదే గ్రామానికి చెందిన రమేష్ కుమార్ యొక్క కూతురు వర్షిత వీళ్ళు గత చాలా రోజుల నుంచి సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఒకరికొకరు ప్రేమించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ప్రేమించుకున్న విషయం వీళ్ళ తల్లిదండ్రులకు తెలవడంతో ఒకటే గ్రామము మరియు ఒకటే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి పిల్ల తల్లిదండ్రులు మరియు పిల్లగాని తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మీకు వయసు ఇంకా రాలేదు కదా, కొన్ని రోజుల వరకు ఆగండి, వయసు అయిపోయిన తర్వాత మేమే మీ దగ్గర నుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తామని చెప్పి వీళ్ళకి సర్ది చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెళ్లి చేస్తామని చెప్పినాం కదా, అంతవరకు ఆ పిల్లగాని దగ్గర ఏం మాట్లాడదు, వాళ్ళ ఇంటికి ఏం పోవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసిన తర్వాత ఎట్లా జరిగేదంటే అట్లా జరుగుతుంది, నువ్వు అక్కడేం పోకు ఏం మాట్లాడొద్దు అని చెప్పి కొంచెం అమ్మాయిని మందలించడం జరిగింది. అమ్మాయి కొంచెం మనస్తాపం చెంది నాకు వీళ్ళు పెళ్లి చేస్తారని చెప్పి ఇంతకుముందు మాట ఇచ్చిండ్రు, మళ్ళీ పెళ్లి చేస్తారో చేయరో అని చెప్పి అనుమానంతోన ఆ పక్కనే ఇంట్లో వాళ్ళ పాలెల ఇంట్లోకి వెళ్ళి, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఆ ఇంట్లోకి వెళ్ళి శారీ తీసుకొని ఊరేసుకోవడం జరిగింది. ఇది గమనించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పక్క వాళ్ళందరూ కలిసి అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఈ జంగయ్య కొడుకు శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో, అయ్యో పాపం ఈ అమ్మాయి చనిపోయింది కదా అని చెప్పి ఈ బాబు మనస్తాపాన్ని చెంది ఇంటి నుంచి దూరంగా వెళ్ళి వ్యవసాయ పొలంలో దగ్గరికి వెళ్ళి వైరుతోన ఈ బాబు కూడా ఊరేసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రము దీనికి సంబంధించి అబ్బాయికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు శివ పరీక్ష అనంతరం వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు అమ్మాయికి సంబంధించిన వాళ్ళ ఫాదర్ ఎవరైతే రమేష్ కుమార్ ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు అమ్మాయి మృతిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. శెట్టి రాములు, మా విలేజ్ చిన్నరేవలి, బాల్నార్ మండలం, పిఎస్ రాజపూరు, మహబూబ్నగర్ డిస్టిక్. మా తమ్ముడు, మా కాకా కొడుకు, మా తమ్ముడు శివప్రసాద్ చనిపోయాడు. నిన్న సూసైడ్ చేసుకుని ఊరేసుకొని చనిపోయాడు. ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మనస్పర్ధలు వచ్చి అమ్మాయి మా ఇంటి పక్కన, మా ఇంట్లోనే, మా పాత ఇల్లు ఉంది, పాత ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయింది. అమ్మాయి ఊరేసుకొని చనిపోయినప్పుడే, అది ఊరేసుకొని తెలిసినప్పుడే హాస్పిటల్కి మా తమ్ముడే తీసుకెళ్ళినాక అక్కడ చనిపోయిందని తెలియగానే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. మా తమ్ముడు పొలం దిక్కుడు వెళ్ళి అక్కడ వెళ్ళి అటే వేరే మొదంపల్లి చివరికి వెళ్ళి ఒక గుడిసెల, ఆవులను కట్టేసే గుడిసెల ఊరేసుకొని చనిపోయింది. పిల్లగాడిది 17 సంవత్సరాలు.
అయితే పెద్ద మనిషిలో మాట్లాడిరు, అందరూ మాట్లాడితే అమ్మాయి తరపు నుంచి వాళ్ళే ముందుకు తీసుకొచ్చారు, పెద్ద మనుషులను తీసుకొచ్చి ఇట్లా మా పిల్లని ఖరాబ్ చేసిందని అంటే మా నాని వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటారని అందరి ముందర ఒప్పుకున్నాడు. మేము అందరం కాంప్రమైజ్ అయినాము, సరే చేసుకుంటారు, ఒక 1 మంత్ తర్వాత చేసుకుంటారు కదా, జూన్కి తర్వాత చేసుకుంటారా అని మేము ఊరుకున్నాం. మేము అది కరెక్ట్. ఇక మైనర్ 17 సంవత్సరాలు ఉన్నందుకు అబ్బాయి చేసుకోలేకపోయింది అప్పుడు మాట్లాడినప్పుడు. తర్వాత ఇప్పుడు 18 సంవత్సరాలు నిన్నాక నెక్స్ట్ మంత్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం గొడవ లేదు, వాళ్ళు మంచిగానే ఉన్నారు, ప్రేమ జంట. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఒక సంవత్సరం నుంచి ఎంతో ప్రేమగా వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ బట్ ఏం జరిగిందంటే మేము అందరం కాంప్రమైజ్ అయ్యాము, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇదంతా సూసైడ్ కారణము ఆ పిల్ల వల్లనే మా అల్లుడు చచ్చిపోయింది. ఆ పిల్ల ఎందుకు చనిపోయిందో రీజన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి తెలియాలి, పంది రమేష్ నరసమ్మకు వాళ్ళిద్దరికి తెలియాలి రీజన్ మొత్తం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్, అంతే.